ఏపీలో జన సైన్యం గర్జించింది. గుంటూరులో జనసేన పార్టీ ఆఫీసుపై దాడి చేయడాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన సైనికులు తమ నిరసన తెలియజేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని, లేకుంటే జరగబోయే ఘటనలు తీవ్రంగా ఉంటాయన్నారు. దుండగులను త్వరగా పట్టుకోవాలని, లేకపోతే తామే పట్టుకుని అప్పగిస్తామన్నారు. పవన్ ప్రభంజనం చూసి ఓర్వలేనితనంతో ఇలాంటి దొంగచాటు దెబ్బకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. గుంటూరులో ఈ మధ్యకాలంలో నేను నూతనంగా ప్రారంభించినటువంటి మా జనసేన పార్టీ కార్యాలయాన్ని కొంతమంది అదృశ్య వ్యక్తులు సంఘ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది దుష్ట శక్తులు అర్ధరాత్రి బీరు బాటిల్స్ తోటి ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీస్కి ఎంతో నష్టాన్ని కలిగించడం జరిగింది. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీ మీద అదృశ్య శక్తులు దాడి చేయటం మా పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తూ, ఆ దాడికి నిరసనగా ఈరోజు మేము పాలకొల్లు నియోజకవర్గం మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక శాంతియుతంగా ఒక ధర్నాన్ని మేము చేయడం జరిగింది. ఈ రాష్ట్రం ప్రభుత్వం దీనిపై ఒక కఠినంగా ఒక శిక్షించి వాళ్ళందరినీ పట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఏమీ ప్రమేయం లేదు అని వాళ్ళ యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నామా? గుంటూరులో ఈ మధ్యకాలంలో నేను నూతనంగా ప్రారంభించినటువంటి మా జనసేన పార్టీ కార్యాలయాన్ని కొంతమంది అదృశ్య వ్యక్తులు సంఘ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది దుష్ట శక్తులు అర్ధరాత్రి బీరు బాటిల్స్ తోటి ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీస్కి ఎంతో నష్టాన్ని కలిగించారు. దగ్గరగా ఉన్న గుంటూరు జనసేన ఆఫీసు మీద దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చౌకబారు యత్నాలకి మన జనసేన కార్యకర్తలు ఎటువంటి భయపడటం జరగదని, ఇంకా మరింత శక్తులతో ఇలాంటి ఎన్నో ఎదుర్కొని రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన కార్యాలయం మీద దాడి జరిగింది. ఈ దాడిని పాలకొల్లు జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొన్ని సంఘ విద్రోహ శక్తులు చేసిన ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. దీని వెనకాల వ్యక్తులు శక్తుల్ని ప్రభుత్వం వెలికి తీయకపోతే ఈ నింద ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. అంచేత వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకుంటాకైనా దీన్ని అనుకున్న వ్యక్తులు ఎవరన్నది బయట తీయాలని ప్రభుత్వాన్ని ఈ ధర్నా సందర్భంగా కోరుతున్నాం. మా జనసేన పార్టీ ఏది చేసినా శాంతియుతంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ధర్నాలు చేయమని మాకు అధిష్టానం నుంచి కూడా ఉంది. అదేవిధంగా ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలగకుండా ఈరోజు ధర్నా చేసాం. ఈ నిజాలను వెలికి తీయకపోతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని పాలకొల్లు పట్టణం తరఫున మేము ప్రభుత్వాన్ని ఇచ్చిన పట్టణంలో ఏంటంటే ఎవరు రెచ్చగొట్టినా మన సత్తా ఏంటో జనం మొత్తం అందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయ నాయక పార్టీలు అందరికీ కూడా మనం ఏంటో పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో కూడా అందరికీ తెలుసు. కానీ చాలా శాంతియుతంగా మనం ఉండాలి. కానీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తుంది ఏంటంటే ఈ దాడిని చేసిన వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయకపోతే యావత్ స్టేట్ వైడ్గా కంటిన్యూగా మేము ఈ కార్యక్రమం చేస్తామని చెప్తున్నాం. ఈ విధంగా నిరసన చేయడానికి కారణం అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే నిరసన, శాంతియుత నిరసన మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంపై దాడి ఏ విధంగా చేశారో బీరు సీసాలతో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే మేము గెలవలేకపోతున్నాం అని ఆ మాటని వీళ్ళు ఈ విధంగా తెలియజేసి
చేశారు. మాకు అర్థమవుతుంది అది. కానీ ఈ కాడిని మేము ఖండించాలి. ఎందుకంటే ఇదే రిపీట్ అవుద్ది, లేకపోతే దీన్ని ఖండించకపోతే ఇది రిపీట్ అవుద్ది. అందుకోసం మేము దీన్ని చాలా శాంతియుతంగా ఖండిస్తున్నాం. ధర్నాలు చేయట్లేదు, మేమేమి స్ట్రైకులు చేయట్లేదు, దీన్ని పగలగొట్టట్లేదు, ఏమీ చేయట్లేదు. మేము పడిన బాధను మీకు తెలియజేస్తాం. ఇలా చేయకండి. మీరు పార్టీ ఎన్నికల్లో పోటీ చేయండి, మీరు ఏం చేయగలుగుతారు చేయండి. మీరు పార్టీ గెలిచిన తర్వాత మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ఆ విధంగా గెలవండి. అంతేగాని ఈ పార్టీ కార్యాలయం వెళ్ళిపోతే అది ఏంటండి, ఇది సిగ్గుచేటిది, ఏంటంటే ఇది భయంకరంగా ఉంది. ఇది ఈ పరిస్థితులు మార్చాలి. ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రభుత్వ చిత్తశుద్ధి Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.